ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. మీ ఇంట్లో ఎవరికైనా కొంచెం నడిచినా ఆయాసంగా అనిపించడం, మెట్లెక్కితే త్వరగా టైర్డ్ అయిపోవటం, లేదా తల తిరుగుతున్నట్టు ఉండటం, చెస్ట్లో హెవీనెస్ అనిపించడం, ఇలాంటి సిమ్టమ్స్ని చూసారా? ఇలా ఉంటే ఫస్ట్ మనం ఏమనుకుంటాం? హార్ట్లో బ్లాకేజ్ ఉండొచ్చు, దానికి యాంజియోగ్రామ్ చేయాలి, లేదంటే స్టంట్ వేయాలని మనం అనుకుంటాం. కానీ నిజం చెప్పాలంటే హార్ట్ ప్రాబ్లం అంటే బ్లాకేజ్ ఒక్కటే కాదు, ఇంకా వేరే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి. అందులో వాల్వులార్ హార్ట్ డిసీజ్ అనేది కూడా ఒక రకమైన హార్ట్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ నెమ్మదిగా వస్తాయి, చెప్పకుండా పెరుగుతాయి. చాలాసార్లు మనం వీటిని మిస్ చేస్తాం. ఫర్ డెకేడ్స్ వీ హ్యావ్ బీన్ కండిషన్ టు బిలీవ్ వన్ థింగ్: హార్ట్ ప్రాబ్లం అంటే కొరనరీ ఆర్టరీ డిసీజ్. మూవీస్లో కూడా మనకి హార్ట్ అటాక్స్నే చూపిస్తారు, యాడ్స్ కూడా స్టంట్స్ గురించే మాట్లాడతారు, న్యూస్ హెడ్లైన్స్లో కూడా 90% బ్లాకేజెస్ ఉన్నాయి, ఇలాంటి మాటలే మాట్లాడుతూ ఉంటారు. అలా మన బ్రెయిన్ కూడా ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ అయిపోయింది. చెస్ట్ పెయిన్ అంటే బ్లాకేజ్ అని, బ్రెత్లెస్నెస్ అంటే హార్ట్లో బ్లాకేజ్ అని, ఫెటీగ్ అంటే హార్ట్లో బ్లాకేజ్ అని మనం మెంటల్గా ట్యూన్ అయిపోయాం. కానీ హార్ట్ అంటే జస్ట్ బ్లడ్ వెజల్స్ మాత్రమే కాదు, హార్ట్లో బ్లడ్ వెజల్స్తో పాటు వాల్వ్స్ కూడా ఉంటాయి. సో మనం ఈ వాల్వ్స్ని డోర్స్ లాగా ఇమాజిన్ చేసుకుందాం. సో అసలు ఈ వాల్వ్ డిసీజ్ అంటే ఏంటి? హార్ట్లో 4 వాల్వ్స్ ఉంటాయి. అవి ఓపెన్ అండ్ క్లోజ్ అవుతూ ఉంటాయి ఎవ్రీ సెకండ్ వితౌట్ రెస్ట్. ఒక వాల్వ్ అనేది ఓపెన్ కాకపోతే రక్తం అనేది ముందుకు వెళ్ళదు, క్లోజ్ అవ్వకపోతే రక్తం వెనక్కి వస్తుంది. ఐదర్ వే ద హార్ట్ స్ట్రగుల్స్. హార్ట్ ఎక్స్ట్రా వర్క్ చేస్తుంది, లంగ్స్లో వాటర్ అక్యుములేట్ అవుద్ది, బాడీకి ఆక్సిజన్ తక్కువగా అందుతుంది. అప్పుడే మనకి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. సో హియర్ ఈస్ ద రియల్ డేంజర్. వాల్వ్ డిసీజ్ సిమ్టమ్స్ లుక్ ఎగ్జాక్ట్లీ లైక్ బ్లాకేజ్ సిమ్టమ్స్. అవేంటంటే చెస్ట్ డిస్కంఫర్ట్, లేదా ఆయాసం రావటం, ఎక్స్ట్రీమ్గా టైర్డ్నెస్ అనిపించడం, తల తిరుగుతున్నట్టు అనిపించడం, ఇలాంటి సిమ్టమ్స్ మనం చూస్తూ ఉంటాం. అందుకే చాలాసార్లు మనం కన్ఫ్యూజ్ అవుతాం అండ్ ఎక్కువసార్లు మిస్ కూడా చేస్తాం ఈ వాల్వులార్ హార్ట్ ప్రాబ్లమ్స్. పెద్దవాళ్ళు ఇలా సిమ్టమ్స్ కనిపిస్తే ఇవి నాకు వయసు వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అని కామన్గా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ అయితే నాకు ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చింది, దానివల్లే మళ్ళీ వచ్చి ఉంటుందని కూడా దీన్ని లైట్గా తీసుకుంటారు. చాలామంది ఏమనుకుంటారంటే ఈ వాల్వ్ ప్రాబ్లమ్స్ అని చిన్న వయసులోనే వస్తే పెద్దవాళ్ళలో రావు అని అనుకుంటారు. కానీ ఇది ఒక బిగ్గెస్ట్ మిత్. దానివల్ల డయాగ్నోసిస్ కూడా లేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక వాల్వ్ గురించి మాట్లాడదాం, అదే అయోర్టిక్ వాల్వ్, విచ్ ఈజ్ అ సైలెంట్ కిల్లర్. ఈ అయోర్టిక్ వాల్వ్ అనేది మన బాడీకి సంబంధించిన అతి ముఖ్యమైన వాల్వ్. ఇది ఒక మెయిన్ డోర్ లాగా ఊహించుకోండి. వయసు పెరిగే కొద్దీ ఈ అయోర్టిక్ వాల్వ్లో కాల్షియం పేరుకుపోద్ది, వాల్వ్ గట్టిగా మారుతుంది. దీన్నే అయోర్టిక్ స్టీనోసిస్ అంటారు. ఒక్కసారి ఈ అయోర్టిక్ స్టీనోసిస్ అనేది ఐడెంటిఫై చేస్తే, దానివల్ల సిమ్టమ్స్ స్టార్ట్ అయితే ట్రీట్మెంట్ చేయకపోతే 50% ఆఫ్ ది పేషెంట్స్ డై విత్ ఇన్ 2 years. అండ్ దట్ ఈస్ మోర్ డేంజరస్ దాన్ మెనీ క్యాన్సర్స్. కానీ ఇక్కడే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఈ వాల్వ్ డిసీజ్ అనేది చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. దానికి రేడియేషన్ అవసరం లేదు, నొప్పి లేకుండా జస్ట్ స్టెథోస్కోప్తో హార్ట్కి ఒక ఎకో స్కాన్ చేసి మనం దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. 60 years దాటిన ప్రతి వ్యక్తిలో ఆయాసం ఉండి లేదా క్లియర్గా రీజన్ తెలియకపోతే ఎకో తప్పనిసరిగా చేయించండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి. మనం ఈ వాల్వ్ ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేసిన తర్వాత ఓన్లీ ఓపెన్ హార్ట్ సర్జరీ ఒక్కటే ట్రీట్మెంట్ అని మనం అనుకుంటాం. కానీ దట్ ఈజ్ ఓల్డ్ మెడిసిన్. ఈరోజు వాల్వ్ ప్రాబ్లమ్స్ అనేవి ఆపరేషన్ లేకుండా కాల్లో ఒక చిన్న ట్యూబ్ వేసి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు, దట్ టూ వితౌట్ ఓపెనింగ్ ద చెస్ట్. పెద్దవాళ్ళల్లో, హై రిస్క్ పేషెంట్స్లో, బాగా వీక్గా ఉన్న వాళ్ళల్లో ఈ ట్రీట్మెంట్ అనేది చాలా సేఫ్. దాన్నే మనం TAVI ఆర్ టావర్ అంటాం. ఈ ట్రీట్మెంట్ వల్ల పేషెంట్స్ 2 నుంచి 3 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యి నార్మల్ లైఫ్ని లీడ్ చేయొచ్చు, బట్ ఓన్లీ ఇఫ్ డయాగ్నోస్డ్ ఆన్ టైం. సో ఇప్పుడు మనం ట్రీట్మెంట్ పార్ట్ పక్కన పెడితే ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ వాల్వ్ డిసీజ్ అనేది ఒక డాక్టర్ జాబ్ కాదు, దానికి ఒక హార్ట్ టీమ్ అనేది అవసరం. ఒక క్లినికల్ కార్డియాలజిస్ట్, ఒక ఎకో అండ్ ఇమేజింగ్ ఎక్స్పర్ట్, ఒక ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్, ఒక సర్జన్, ఒక ICU టీమ్, ఇవన్నీ చాలా ముఖ్యం. మన దేశంలో హార్ట్ డిసీజ్ గురించి భయం ఉంది, కానీ వాల్వ్ డిసీజ్ గురించి అవగాహన లేదు. ఇది మారాలి. ఇండియా ఫ్రీ ఆఫ్ అన్డయాగ్నోస్డ్ వాల్వులార్ హార్ట్ డిసీజ్, దిస్ ఈజ్ మై మోటో. సో హార్ట్ ప్రాబ్లం అనేది నాట్ జస్ట్ బ్లాకేజ్, నాట్ జస్ట్ స్టంట్, నాట్ జస్ట్ బైపాస్. కొన్నిసార్లు ఒక తలుపు తెరుచుకోకపోవడమే గుండె ఆగిపోవటానికి కారణం. హార్ట్ సిమ్టమ్స్ ఉంటే ఒక క్వశ్చన్ అడగండి: ఆర్ మై హార్ట్ వాల్వ్స్ ఓకే? దట్ వన్ క్వశ్చన్ కెన్ సేవ్ ఎ హార్ట్, అ ఫ్యామిలీ అండ్ ఎ నేషన్.